రాజధాని నిర్మాణ కార్యాచరణపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 16,000 సంకల్ప పత్రాలు తీసుకురావడం, దేశంలో పవిత్రమైన నదుల యొక్క పవిత్ర జలాల్ని, పవిత్రమైన మట్టిని, పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, అన్ని మతాలకు సంబంధించిన పుణ్యక్షేత్రాల యొక్క మట్టిని, జలాల్ని, ఈ దేశంలో పుట్టిన పుణ్య పురుషుల యొక్క జన్మస్థలాల నుంచి అక్కడ కూడా ఒక డైనమిజం, ఒక పవర్, ఒక ఎనర్జీ ఆ ప్రాంతాల్లో ఉంటుంది. అందుకనే వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో పుట్టినప్పుడు ఒక చైతన్యం కూడా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వాళ్ళు ప్రభావితం చేసి ఉంటారు. ఒక దేవుడు కావచ్చు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, 7 కొండలు, 7 తీర్థాలు, ఒక పవిత్రమైన భావం. అక్కడికి పోయినప్పుడు డిఫరెంట్ ఎనర్జీ మనకు వస్తుంది, డిఫరెంట్ పవర్ వస్తుంది. అక్కడికి పోయిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడిని వ్యతిరేకించలేరు. అదే మరిగా పోయినప్పుడు పవిత్రమైన భావంతో 36 గంటల, 66 గంటల, 72 గంటల అక్కడ క్యూలో కూర్చొని ఎప్పుడు దర్శనమైతే ఏకీగ్రతతో ఒకే భావంతో దేవుని మీద భక్తితో దర్శనం చేసుకుంటున్నారు. అంటే ఆ పవర్ అక్కడ ఉంది. అదే మరిగా ఇక్కడే కాదు, ఈరోజు మీరు చూస్తే మక్కా, లేకపోతే జెరూసలం, లేకపోతే ఏదైతే ఇక్కడికి వచ్చే కొందికి గోల్డెన్ టెంపుల్, ఇంకొక పక్క అజ్మీర్ దర్గా, మన రాష్ట్రంలో ఉండే దర్గాలు, ఇలాంటివి, ఈవెన్ కాశ్మీర్లో ఉండే ఈ యొక్క వైష్ణవి దేవాలయం, ఇవన్నీ కూడా కొన్ని మహిమలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. అలాంటి శక్తులుండే ప్రాంతాల నుంచి నీరు, మట్టి, పవిత్రం, ఈ 2 లేకపోతే జీవనావళి లేదు, ప్రపంచమే లేదు, మనుషులమే లేవు, మనుగడ లేదు. అలాంటి పవిత్రమైన భావాలతో, పవిత్రమైనటువంటి నీరు, మట్టి కాకుండా పూజాభావంతో, పూజా ఫలితాలతో అవి ఇక్కడికి వచ్చాయి. ప్రపంచం, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక నమ్మకంతో ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. ఆ నమ్మకమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది, ఒక సంకల్పం చేసుకొని. అలాంటివి అన్నీ చేసి నేను వీళ్ళు రాక ముందు రోజే ఈ ప్రాంతాన్ని ఒక శక్తివంతమైన ప్రాంతంగా, ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా, భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయే ప్రాంతంగా, అదే మరి ఇక్కడ ప్రజల్లో కూడా ఒక ఆటోమేటిక్గా ఒక ఎనర్జీ ఛార్జ్ అయ్యే విధంగా, వచ్చిన వాళ్ళనే కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా ఒక క్రమశిక్షణ, ఒక ఆలోచన విధానం, నూతనమైనటువంటి ఆలోచన విధానానికి, సంకల్పానికి నాంది పలికాం. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి, అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే పెద్ద ఎత్తున విఐపీస్ వచ్చారు. చాలాసార్లు ఈ దేశంలో చాలా సంఘటనలు జరిగాయి, కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి, సింగపూర్, జపాన్ మంత్రులు ఆ దేశం యొక్క ప్రధానమంత్రుల్ని రిప్రజెంట్ చేస్తూ, 4 రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉన్నత న్యాయమూర్తులు, మన జడ్జీలే కాకుండా సుప్రీంకోర్టు, వీరందరూ మన జడ్జెస్ అందరూ, అదే మరిగా రాయబారులు, హై కమిషనర్లు, దేశ విదేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలు, చాలా మంది డిఫరెంట్ పీపుల్ అందరూ వచ్చారు. ఇంకా కూడా నేను భయపడింది, ఇంకా ఎక్కువ వస్తే వచ్చిన వాళ్ళని మనం అన్ని విధాలా గౌరవించలేకపోతాం. కాబట్టి సమస్య వస్తుందనే ఉద్దేశంతో వీలైనంత వరకు వీళ్ళని ఎంతవరకు మనం ఇది చేయాలో చేస్తూనే వచ్చిన వారందరినీ సగౌరవంగా మనం ఒక ఆతిథ్యాన్ని ఇస్తున్నాం. అతిథుల్ని పిలిచాం. అతిథుల్ని పిలిచినప్పుడు నా బాధ్యత వారందరినీ గౌరవంగా, సగౌరవంగా స్వాగతించి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా ఉండి తిరిగి మళ్ళా వాళ్ళు ఆనందంగా పోయేట్టుగా చేయడం భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిని పాటించాం. రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ కానీ
దేశ విదేశాల్లో ఉండే వారందరినీ కానీ మొత్తం రమ్మని వాళ్ళందరినీ ఒక పద్ధతి ప్రకారం గౌరవించాం. ఇది ఆహోరాత్రులు ఒక యజ్ఞం మారిగా చేశాం. డెడికేషన్తో పనిచేశాం. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాపర్గా పనిచేశారు. ఒక డిపార్ట్మెంట్ కాదు. ఈరోజు అక్కడ స్థల బలం ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలం లేదు. మాకు రోడ్లు లేవు. అదే మరి చిన్న చిన్న కుగ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు ఇవి. రెండోది, ఆ రోడ్ల మీద పోయి రావాలంటే లక్షల మంది సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ డయాస్ కానీ లేకుంటే మిగిలినవి కానీ ఇవన్నీ కూడా చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. 16,000 గ్రామాల నుంచి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత సిస్టమేటిక్గా మేము ఆర్గనైజ్ చేసిన తర్వాత మీరు చూస్తే మొత్తం గవర్నమెంట్లో ఉండే డిపార్ట్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా పనిచేశారు. సిఆర్డిఏ, 2 కలెక్టర్లు, డిపార్ట్మెంట్లు, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమేటిక్గా పనిచేశారు. అదే మరి ఈవెంట్ కూడా ఇన్సిడెంట్ ఫ్రీ. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటనకు స్కోప్ లేకుండా చాలా బాగా జరిగింది. ఇక్కడ నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను చాలా మందితో ఫోన్లో మాట్లాడలేకపోయాను పర్సనల్గా ఇన్వైట్ చేయడానికి. నా టైం కూడా 24 గంటలే. నిర్ణయం చేసిన తర్వాత ఈ 24 గంటల రోజుకి నేనేం చేయాలనో చేస్తూనే ఒకసారి పరిపాలనని ముందు నడిపించడం. ముందు రోజు కూడా మీరు చూశారు. లాస్ట్ డే జపాన్ నుంచి వచ్చిన మంత్రితో 2 అగ్రిమెంట్లు చేశాం, ఎంఓయూలు చేశాం. ముందు రోజు కంటే ముందు రోజు ఏదైతే అక్కడ ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో న్యూ టెర్మినల్ బిల్డింగ్కి ఫౌండేషన్ వేసాం. ఈ కార్యక్రమాలు చేస్తూనే నేను మొత్తం ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేశాం. వీలైనంత వరకు అందరినీ, కొంతమందిని గౌరవంగా పిలిచాం. విజయదశమి రోజున అందరికీ పనులు ఉంటాయి. శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆ రాష్ట్రాల్లో విజయదశమి పండుగలు చేసుకుంటారు, సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇలాంటప్పుడు అందరినీ కూడా మనం కోరింది, మీ బెస్ట్ విషెస్ మాకు కావాలి, మీరు మాకందరికి బెస్ట్ విషెస్ ఇవ్వండి. అదే మరి ఎవరైనా రాగలిగిన వాళ్ళు రమ్మని చెప్పి మనం కోరాం. అయితే ప్రధానమంత్రి ఫాస్టింగ్లో వచ్చారు. ఆయన 9 రోజులు నవరాత్రి సందర్భంలో ఫాస్టింగ్ చేస్తారు. అలాంటి ఆయన రావడం జరిగింది. అదే మరిగా మిగిలిన వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళు కూడా మనస వాచ మనతో ఇన్వాల్వ్ అయ్యారు. జపాన్ మంత్రి మాట్లాడే మీరు చూశారు. ఒక దేశం యొక్క ప్రతినిధిగా వచ్చి మేము టోటల్గా ఇన్వాల్వ్ అవుతాం ఈ కార్యక్రమంలో, ఈ డెవలప్మెంట్లోనే ఆయన చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కూడా పెట్టుబడులకు ప్రపంచం మొత్తం తిరుగుతాం మనం. గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రధానమంత్రి పోయినా, ముఖ్యమంత్రి పోయినా ప్రపంచం అంతా ఎందుకు తిరుగుతామంటే మాకు పెట్టుబడులు కావాలి, మీ దగ్గర నుంచి పారిశ్రామికవేత్తలు రమ్మని చెప్పి తిరుగుతాం. నేను ఏదైతే 16 నెలల్లో ప్రయత్నం చేశానో, కొన్ని దేశాలు మనకు సహకరించాలి. ఒకసారి దేశాలు సహకరిస్తే ఆ దేశంలో పారిశ్రామికవేత్తలు వస్తారు, విదేశాల్లో పారిశ్రామికవేత్తలు వస్తారు. మన దేశంలో ఉండే పారిశ్రామికవేత్తలు దీనికి జాయిన్ అవుతారు. స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలకి ఇది ఒక మూమెంటం వస్తుంది. అలాంటి సంకల్పానికి 2 దేశాలు మద్దతు పలికాయి. ఇంకా చాలా దేశాలు భాగస్వాములయ్యే అవకాశం ఉంది. చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా దీనికి భాగస్వాములయ్యే అవకాశం ఉంది. వివిధ ఇంటర్నేషనల్, నేషనల్, మన రాష్ట్రంలో ఉండేది. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అదే నాకు తెలుసు. ఇది కొత్త రాష్ట్రం. ఒక పక్క వెల్ఫేర్ చేయాలి, ఒక పక్క డెవలప్ చేయాలి, ఇంకొక పక్కన ఈ మహానగరాన్ని ఒక వరల్డ్ బెస్ట్ క్యాపిటల్ మనం నిర్మాణం చేయాలి. నేను అందుకని ఈ ఇబ్బందులను అధిగమించడానికి తెలివితేటలు ఉపయోగించుకుంటూ, అందరితో మంచిగా ఉండి, అందరి సహకారం తీసుకుంటూ, రైతుల్లో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ మన మంచితనంతో ఏం చేయాలో మనం చేసుకుంటూ పోయాం. అదే ఇంతవరకు కలిసి వచ్చింది. సింగపూర్ గవర్నమెంట్ ఫ్రీగా చేసి ఇచ్చిన, రైతులు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చిన, ఈరోజు ప్రపంచం మొత్తం గుడ్ విల్. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి శుభ కార్యక్రమం జరగలేదు.
You can go through history after independence, even before independence. ఇది ఒక వినూత్నమైన పవిత్రమైన కార్యక్రమానికి నాంది పలికాం. దీనికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరి ఆశీస్సులు ప్రార్థనలు తోడైనాయి. దేశంలో విదేశాల్లో ఉండే ముఖ్యమైన నాయకులు ప్రజల యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు తోడైనాయి. అదే మరిగా ఈరోజు చూస్తే దగ్గర 30,000 వెహికల్స్, చిన్నవి పెద్దవి అన్నీ వచ్చాయి. 2 వీలర్ కావచ్చు, బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇవన్నీ చూస్తే 30,000 వచ్చాయి. మేము నిర్వహించిన విధానం కూడా మీరు చూస్తే AA కరకట్ట రోడ్డు తీసుకున్నాం, AA ఉండవల్లిని తీసుకున్నాం, మిగిలిన హెవీ లైట్ వెహికల్స్ డిఫరెంట్ రోడ్లు తీసుకున్నాం. 12:30 గంట వరకు 1 వే పెట్టాం. మళ్ళీ 1:30 ఆ ప్రాంతం నుంచి తిరిగి పేదనికి 1 వే పెట్టాం. ఇది బ్రహ్మాండంగా పనిచేసింది. వీలైనంత వరకు అందరినీ పంపించగలిగాం. ఈరోజు ఉదయం నుంచి నేను కొన్ని సమీక్షలు కూడా చేసుకున్నాను. నేను కొంత ఫీడ్బ్యాక్ కూడా తెప్పించాను. నేను ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా నేను చేసిన పనితో నేను తృప్తి పడను. నేను ఎక్కడ మిస్ అవుతానో వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అదే మరిగా ఈరోజు నేను తెప్పించుకున్నప్పుడు మొత్తం కూడా చూస్తే ఏ విధంగా ప్రజలు ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేసినారన్నప్పుడు ప్రత్యక్షంగా 26%, టీవీల్లో చూసామని 51%. అంటే ఎంతమంది ఇక్కడికి వచ్చారో దానికంటే ఎక్కువ మంది టీవీల్లో చూశారు మేము అడిగిన వాళ్ళలో. అదే మరి అసలు చూడలేదని వాళ్ళు 22%. అంటే 78% రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఇందులో భాగస్వాములు అయ్యారు.